మచిలీపట్నంలో గత 30 సంవత్సరముల నుండి మచిలీపట్నం వాసులకు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వైద్యదేవోభవగా పేరుగాంచిన మన డాక్టర్ బి.కె. మల్లికార్జునుడు గారు నడవలేని రాలేని స్థితిలో ఉన్న సరే వారి ఇంటికి వెళ్లి వైద్యం చేస్తూ ఉన్నా మన డాక్టర్ మన కుటుంబ డాక్టర్గా పేరుగాంచి పేదలకు ఉచితముగా లేక చాలా తక్కువ ఫీస్ మాత్రమే తీసుకుంటూ పరిపూర్ణమైన వైద్యమును ప్రజలకు అందిస్తున్న మన డాక్టర్ బి.కె. మల్లికార్జునుడు గారు ఇప్పుడు శ్యామ్ క్లినిక్ ఎస్.ఆర్. కాలేజ్ ప్రక్కన గుడి ఎదురుగా చిలకలపూడి రోడ్ జెడ్.పి. సెంటర్ మచిలీపట్నంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వైద్య సేవలతో పాటుగా మండువేసవిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు వికలాంగులకు ఆర్థిక సహాయం సేవ్ సాయిల్ ప్రచారం మొక్కలు నాటే కార్యక్రమాలు యోగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలచే చేయిస్తూ కరోనా సమయములో పెద్ద డాక్టర్స్ మావల్ల కాదు అని చేతులెత్తేసిన కరోనా సోకిన ఎందరికో నేనున్నాను అంటూ వారికి మానసిక బలాన్ని ఇచ్చి తర్వాత మెడిసిన్ పరంగా ఆహారం పరంగా సహాయ సహకారాలు అందించి వారు పూర్తిగా కరోనా నుండి పూర్తిగా విముక్తి పొందే వరకు ప్రతిక్షణం పరిశీలిస్తూ ఎందరినో కాపాడిన ఘనత మన డాక్టర్ బి.కె. మల్లికార్జునుడు గారిది. ఆరోగ్య విషయములో యోగ యొక్క ముఖ్య పాత్రను వివరిస్తూ అంటూ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు వివిధ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వివరిస్తూ ప్రజలలో మమేకమై తన జీవితాన్ని సాగిస్తున్న డాక్టర్ గారి జీవితం అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తుంది. తన వంతు కృషిగా ప్రజలకు సహాయ సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో ఒకడిగా కలిసిపోయే జీవించడం ఎంతో అభినందనీయం. ఈ విధమైన నిస్వార్థ నిరాడంబర లాభార్జన లేకుండా ప్రజా సంక్షేమం కోసం నిత్యం పాటు పడే మన డాక్టర్ బి.కె. మల్లికార్జునుడు గారి జీవన సరళి నేటి సమాజంలో ఉన్న ఉన్నత వర్గాల వారు అధికారులు ప్రజాసేవకులు రాజకీయ నాయకులు మరియు తనకున్న దానిలోనే తన తోటి వారికి సహాయపడు అన్న రీతిలో ప్రజలు కూడా పాటిస్తే బాధలు లేని సమస్యలు లేని మెరుగైన ఆదర్శవంతమైన సమాజాన్ని దేశాన్ని చూడవచ్చు. థ్యాంక్ యూ అండ్ హెడ్స్ అప్ టు యూ డాక్టర్ బి.కె. మల్లికార్జునుడు గారు. క్షణం క్షణం నవీన కిరణ పునవోదయాన. I am Dr. B.K. Mallikarjunu in Machilipatnam practicing. My is observed in World Nutrition Month, a reminder for all of us to focus on your daily nutrition. In India, approximately 70% of people have nutrition deficiency, often without even realizing it. Common symptoms including fatigue, weakness, low immunity and frequent illness. Nutritional deficiency is commonly associated with anemia, low immunity, frequent infections, overall energy.
ఒక 5 రకాల 5 స్టెప్పులు. శివబాబా ప్రియలాలనలో సాగిపోదాం నిరంతరం. అంటే తను ఇక్కడ ఉన్నా కూడా తన మైండ్తో ఏ పైన చేయించగలరు. అలా చేశారంటే సిద్ధులు యోగులు అక్కర్లా అవక్కర్లా. బాబా మదిలో కొలువైతే ఆ తలపే మధురము కాదా, ఆ తలపే మధురము కాదా. పరం జ్యోతి తమ వెలుగులతో స్నేహ జల్లులు కురిపించే, స్నేహ జల్లులు కురిపించే. దివ్య గుణాలని ఆత్మలో నిలిపి శివబాబా ప్రియలాలనలో సాగిపోదాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగున్నారా? ఇంత బాగున్నారు, చాలా సంతోషం వేస్తుంది. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మైత్రి ఫౌండేషన్ నాకు పరిచయమైన ప్రసాద్ గారి ద్వారా ఈ యొక్క సంస్థకి పరిచయం అయ్యాను. నా పేరు డాక్టర్ పీకే మల్లికార్జునుడు. నేను 35 సంవత్సరాల నుంచి మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కోటేపల్లి. ఒక 15 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. ఒక 8-9 సంవత్సరాల నుంచి మాతృమూర్తి సేవా ట్రస్ట్ అని కోటేపల్లి ఆ సరౌండింగ్ లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు, మొక్కలు పెట్టడం, వృద్ధులకి నాకు చెప్పాను కదా, వీళ్ళు చేసే విలేజెస్ ఆ సరౌండింగ్ లో నేను చేస్తున్నాను. దానిలో భాగంగానే ప్రసాద్ గారు నాకు ఈ విషయం తెలియపరిచినప్పుడు, మాకు మాతృమూర్తి సేవా ట్రస్ట్ అనే ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో. 333 మంది ఉన్నారు అందులో. చాలా చాలా దూర ప్రాంతం వాళ్ళు, దగ్గర ప్రాంతం వాళ్ళు. నేను ఏదైనా మెసేజ్ పెట్టగానే వాళ్ళు స్పందిస్తారు. కొద్దిగా తలకొక 200, తలకొక 500, తలకొక 1000 రూపాయలు. అలా చేరవి మనసా శాంతిధామం. నచ్చినట్టుగా మీ తలరాతన మీరే రాయాలి. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదింపగా, నీ అడుగుల్లో అడుగేసి స్వర్గాలే తరింపగా, నీ సంకల్పానికి ఆవికి సైతం చేతులెత్తాలి. నవీన కిరణ పునవోదయాన చేరవి మనసా శాంతిధామం. నవీన కిరణ పునవోదయాన చేరవి మనసా శాంతిధామం. అదిగో బాబా మధుర. Hello, thank you for watching. Please share, like, subscribe.